అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించాడు గుకేష్ దుమ్మరాజు. చైనాకు చెందిన డింగ్ లిరెన్ని ఓడించి 18 ఏళ్లకే ఈ ఘనత సాధించాడు. సోషల్ మీడియా అంతా గుకేష్ గురించే చర్చించుకుంటోంది. ఈ యంగ్ చెస్ ప్లేయర్పై యావత్ భారతదేశం ప్రశంసల వర్షం కురిపించింది. అయితే కొందరు మాత్రం గుకేష్ ప్రైజ్ మనీపై పడే ట్యాక్స్ విషయం గురించి డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన ప్రైజ్ మనీ టోర్నీలో సంపాదించిన డబ్బుపై గుకేష్ కట్టాల్సిన ట్యాక్స్ అమౌంట్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో గెలిచిన గుకేష్ ప్రైజ్ మనీ దాదాపు 11 కోట్లు. FIDE రూల్స్ ప్రకారం టోర్నమెంట్లోని ప్రతి గెలుపుతో ప్లేయర్కు 1.68 కోట్లు సాధిస్తాడు. మిగిలినది టాప్ 2 ఫైనలిస్టుల మధ్య డివైడ్ అవుతుంది. ఇక ఈ ఛాంపియన్షిప్ పూర్తి ప్రైజ్ మనీ 20.75 కోట్లు. ముఖేష్ 3 గేమ్స్లో గెలిచాడు, అంటే 5.04 కోట్లు సంపాదించాడు. మిగిలిన $1.5 మిలియన్ గుకేష్తో పాటు లిరెన్కి సగం సగం పంచారు. మొత్తం మీద చూసుకుంటే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ద్వారా గుకేష్ సుమారు $1.35 మిలియన్ సంపాదించాడు. ఇది సుమారు 11 కోట్లు. దీంతో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో గెలుపుతో గుకేష్ నెట్వర్త్ 21 కోట్లకు చేరిందని సమాచారం. ఇక గుకేష్ 30% ట్యాక్స్ స్లాబ్ కిందికి వస్తాడని, ప్రైజ్ మనీ కింద అతనికి దక్కిన 11.34 కోట్లపై దాదాపు 3 కోట్ల వరకు ఆయన పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇతర సర్ఛార్జీలతో కలిపి మొత్తంగా 4.67 కోట్ల వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని నిపుణులు లెక్కగడుతున్నారు. దీంతో 11 కోట్ల ప్రైజ్ మనీపై 4.67 కోట్ల ట్యాక్స్ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. గెలిచింది గుకేష్ కాదు, ఆర్థిక శాఖ అంటూ కొందరు, 11 కోట్ల వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీలో 5 కోట్లు సంపాదించిన భారత ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నా శుభాకాంక్షలు అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే దేశంలో ఉన్న అధిక పన్నులపై గత కొంతకాలంగా విపరీతంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో గుకేష్ ప్రైజ్ మనీపై కట్టాల్సిన ట్యాక్స్ వార్త వెలుగులోకి వచ్చింది. దీనిపై ట్యాక్సులు తగ్గించాలనే డిమాండ్లు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.